ఎలాగైతే పడవ ఎక్కేసాను నేనైతే. నన్ను అయితే పడవలో అలా సరదాగా తీసుకెళ్తున్నారు. ఎవరు తిస్తారు వీడియో? నువ్వు తిస్తావా? అందరూ ఉండొచ్చు తర్వాత. ఓకే, మనం అయితే ముందుకు అలా వెళ్దాం. ఎక్కడికి వెళ్ళిపోదాం, మన అడవికి వెళ్దాం. మన ఇంత మనిషి అంటాడు. కొత్త టైం అవుతుంది కింద రికార్డ్ అవుతుంది కదా. ఓకే, ఇది మీ దగ్గర ఉంచుకోండి ఇప్పి. ఓకే, ఎంత అయితే అంత వస్తుంది. కొట్టుకొని తీసుకెళ్తే అనేసి అక్కడి నుంచి అలా మళ్ళీ సాగులు కొట్టుకొని అలా వెళ్ళి అలా వస్తాను రా. నా చేయబోలే కూడా చూస్తాను. ఓకే, పడవద్దులేరు, నాకు భయంగా ఉంది. అందరినీ తీరే ఒకసారి అయితే చూడండి. ఇది సరదాగా అయితే మనం పల్లం వచ్చాను. ఈ పల్లం గ్రామంలో సరదాగా ఇక్కడ మన ఫ్రెండ్స్ తగిలారు. వీళ్ళైతే దీనికి ఆల్తో నేను ఇస్తాను లేరా. టైం రికార్డ్ అవుతుందా? ఎన్ని నిమిషాలు వచ్చింది? ఓకే, సరదాగా అంటే మడ అడవుల్లోకి మనల్ని తీసుకెళ్తున్నారు వీళ్ళైతే. ఈ మడ అడవుల్లో సరదాగా అలా తిరిగి వద్దాం. నీ పేరేంటమ్మా? తాతారావు అని మన ఫ్రెండ్ వచ్చాడు. దాంతోపాటు ఇంకో 3 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చూడండి. నీ పేరేంటి చెప్పరా? ధర్మరాజు అంట. నీ పేర్రా? సత్యం. కెమెరామ్యాన్ నీ పేర్రా ఏంటి? సామ్సన్నా? ఓకే, మనల్ని అయితే ఆడు సామ్సన్. సరదాగా అలా మన అడవుల మధ్యలోకి వెళ్దామా? అడవిది అది అడవిలోకి వెళ్దాం మనం అయితే. అలా వెళ్ళి తిరగడానికి వెనక్కి వచ్చేస్తుంది మళ్ళీ. వచ్చా? ఓకే, తొయ్యి. మీరా? మిమ్మల్ని అందరిని తీస్తాను. ఆ హౌసెస్ కూడా పక్క నుంచి తీసుకొద్దామా వెళ్ళి? సర్లే, ఎక్కడికి అంటున్నాడు కదా మనోడు, తీసుకెళ్ళి. రైలు పడతారా? ఇది లోతుండదు కదా. నాకైతే భయంగా ఉంది ఇక్కడైతే. నేను పట్టేసుకునే పని అయితే ఓకే కదా. ఓకే, నన్ను అయితే ఇలా సముద్రం మధ్యలో గోదావరి మధ్యలోకి తీసుకుపోతున్నారు వీళ్ళైతే. యాక్చువల్గా వీళ్ళందరికీ ఈత వచ్చేమో. వచ్చారా? వచ్చంట. నాకైతే ఏమీ రాదు. మరి సరదాగా అలా షికారుకి వెళ్ళి వద్దాం. ఆ అడవి మధ్యలో మడ అడవులు అంటే మీకు తెలుసు కదా, మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా. మడ అడవులు అంటే అవన్నీ మడ అడవులే. మాది వచ్చి సెక్రటరీపల్లి అమ్మ. అంతర్వేది తెలుసా నీకు? అంతర్వేది దగ్గరలో. ఓకే, నీ ఇష్టం ఎలా తెస్తావు తీ. మనోడు కూడా కెమెరామ్యాన్ జిమిక్స్ కూడా చూపించవచ్చు. ఆ పక్క నుంచి తోలుకెళ్ళరా, మడ అడవులు తీద్దామా? ఆ పక్క నుంచి అంటే పక్క నుంచి వెళ్తున్నప్పుడు బాగుంటుంది కదా. ఓకే, మనం మడ అడవులు పక్క నుంచి వెళ్దాం. ఎరే మీకు ఎంత భయం లేదు అసలనే? పీతలు దొరుకుతాయా? రేపు వద్దు, తొందరగా వచ్చానా? నాకు ఫోన్ నెంబర్ ఇప్పుడు ఉన్నాయా? వెళ్ళేటప్పుడు చూద్దాం అయితే. ఫోన్ నెంబర్ ఇస్తే నేను రేపు పొద్దున మేము ఫోన్ చేస్తాను. ఆ పక్క నుంచి వెళ్దామే. ఓకే, వీళ్ళైతే చేపలు అదే పీతలు అయితే ఈ అడవుల్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి పట్టుకుంటారంట. గుడ్డు పీతలు అంటే చాలా టేస్ట్ ఉంటాయి అవి. చూసారా? భలే ఉందబ్బా. ఇక్కడ నా పక్క నుంచి తీరా. ఇది మా పక్క నుంచి మమ్మల్ని ఇది మమ్మల్ని తీరా. నన్ను అడవి పక్క నుంచి తీ మమ్మల్ని. అన్నిటి కోసం చెప్తాండి, చెట్ల కోసం.
ఈ మడవులు ఎందుకంటే యాక్చువల్గా తుఫాన్ వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోకుండా ఉండడానికి ఈ ప్రకృతి సిద్ధ ఏర్పడ్డాయన్నమాట. ఇవి ఉండడం వల్ల వరదలు అవి రాకుండా ఉంటాయన్నమాట. తుఫాన్లు వచ్చినప్పుడు గాలి వచ్చినప్పుడు గాలి మంపలు అవి వచ్చినప్పుడు చాలా వరకు ఈ కాపుకు వస్తాయి. ఇంకేమైనా తెలుసా మీకు? ఇల్లు కడతారా? ఓకే. ఏ చెట్ల గురించి తెలిస్తే చెప్పండి రా. తీరేది ఇక్కడ పల్లం గ్రామంలో దేవుళ్ళు పూజిస్తారంట. ఇవి దేవత చెట్లు దగ్గరగా స్లో చేసి చెప్పరా. వస్తుందరా? రికార్డ్ అవ్వకపోతే మనదంతా బూడిద పోసిన పన్నీర్ అవుతుంది. ఇది దేవుడి చెట్లు అంట. దేవుడికి పూజ చేస్తారమ్మ ఇక్కడికి వచ్చి. ఓకే. ఇక్కడ అంట ఏటలు కూడా వేస్తారంట, అంటే మేకలు. ఓకే. దొంగ దగ్గర డిఫరెంట్ గా ఉంది. ఇదే అదేంటి దేవుడి చెట్టు? ఓకే ఓకే. నేను తెస్తాను ఎదురు. నువ్వు నేను మిమ్మల్ని కూడా పడా ఉండు, మిమ్మల్ని కూడా తెస్తానే. అవి బొయ్యలు పట్టుకోండి. వాళ్ళు చూడు, మా ఓడైతే పడవ నడుపుతున్నాడు కదా వాడు. చూడు అంత హైట్ ఉంది కదా. తర్వాత దిగుతాలే. ఇక్కడే దిగుతుందా? వేరే చోట కూడా దిగుతుందా? ఓకే. చాలా హైట్ ఉన్న చూడండి ఒకసారి ఆ గెడ చూడండి, చాలా హైట్ కనిపిస్తుంది కదా మీకు. ఈ కర్ర వచ్చి ఆడు కిందకి దింపుతున్నాడు చూడండి. దింపిన తర్వాత ఎంత లోతుకి అది ఎంత ఉంటుందో చూడు. అది చూడండి, అదిగో చాలా వరకు అయితే మునిగి. ఓకే. ఇక్కడ అందకి నాకు వద్దులే, పడవ ఇబ్బంది అయితే వద్దు. ఓకే. నా గురించి అయితే స్నానం చేయకండి రా, మామూలుగా అయితే చేయండి మీరు. వీళ్ళైతే నన్ను చూసి సరదాగా స్నానం చేస్తానంటున్నారు. మరి వీళ్ళకైతే భయం లేదు. ఉరిరే నాకైతే భయం వేస్తుందిరా. ఈడే ఈ అబ్బాయి అయితే రైలు పట్టుకుంటాడంట. ఇక్కడ రైలు పట్టుకోవడానికి వచ్చాడు. అది ఈత కొడుతున్నాడు ఈడైతే. ఏ లోతులేదా? అయ్యో అయ్యి. ఈడైతే ఆ గోదావరిలో దిగిపోయాడు, ఈత కొడుతున్నాడు. వీడికైతే అసలు ఈ అబ్బాయికి అయితే అసలు భయం లేదంట. అసలు వీళ్ళందరూ అంతేనంట. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది వీళ్ళకి. ఓకే. వచ్చి పైకి వచ్చి వద్దులే, లోతుకి వెళ్ళకమ్మ. వచ్చి అమ్మ నాకు భయంగా ఉంది. ఒకసారి బ్యాక్ కెమెరా అని చెప్తా. ఇక్కడైతే ఈ అబ్బాయి చూసారా, వీడికి చిన్నప్పటి నుంచి అలవాటు అంట. వీడికి సరదాగా ఇదిగో నేను పడవ మీద అలా వస్తుంటే వాడు బోట్లో అలా సరదాగా తిరుగుతున్నాడు. వాడైతే గోదావరిలో ఈత కొడుతున్నాడు. అరే వచ్చారా బాబు, రైలు పట్టుకుంటాడంట వీడైతే. సర్లే వచ్చే ఎదరికి వెళ్దాం, వెళ్ళిపోదాం. దా వచ్చి ఇంకా ఎదరికి వెళ్దాం, అలా వెళ్ళిపోదాం. వెనక్కి వెళ్ళిపోదాం. ఏ వారు పక్క నుంచి వెళ్దామే. ఇప్పుడైతే ఇంకొక అబ్బాయి వచ్చాడు ఇక్కడికి. వచ్చారా బాబు ఫ్రంట్కి? అదిగో మనకైతే ఈ ప్లేస్ వచ్చి వీళ్ళందరూ వలకట్టి ప్లేస్ అంటే ఇక్కడైతే రైలు ఎక్కువగా దొరుకుతాయన్నమాట. ఈ ప్లేస్ వచ్చి అందుకే ఈ కర్రలన్నీ ఎక్కువగా పెట్టారు వీళ్ళందరూ. ఇవి చూసారా మీరైతే. ఓకే, మనమైతే వెళ్ళిపోదాం. అంటే ఇంకా బ్రహ్మసముద్రం అవి ఉన్నాయి కదా, మీకు అయితే ఆ లొకేషన్స్ అయితే చూపించాలి. చెప్పు, ఇంకేం చెప్తారు? మైక్ ఏమైనా మాట్లాడతావా? ఏడు చూడు, టైటానిక్ షిప్లో హీరో ఇలా కూర్చుని ఉన్నారు వీళ్ళైతే. ఈడైతే ఇలాగా చూడండి. అక్కడైతే వాళ్ళైతే చేపల రైలు పడ్డానికి వెళ్తున్నారు వాళ్ళైతే. వీళ్ళు చూడండి ఒకసారి. వీడేదో చేస్తాడంట. ఏం చేస్తున్నాడు రాడు? ఉరి వచ్చిరే, వచ్చే పర్లేదు వెళ్ళిపోదాం. వచ్చేదా
వద్దమ్మా 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 అటువంటి సాహసాలు చేయకూడదమ్మా. మొత్తం ప్రతిరోజు కూడా తాగిస్తాం. ఓకే ఓకే, నీకు కూడా భయం ఉండదా? అసలు ఎన్నోసార్లు తాగిస్తాం. దారా వచ్చారా? పొద్దున్నే ఆడికెళ్ళమాట. సరదాగా వెళ్ళిపో, అలా బీచ్కి వెళ్దారండి. నాకు కూడా వచ్చి పొలం అయితే ఎవరైనా తాత మడతకి వెళ్దాం బీచ్కి. నా బైక్ ఎక్కి ఎదురు కానీ నా బండి మీద ఎంతమంది ఎక్కుతారు? ఇద్దరు ఎక్కుతారు. ఎవరు వస్తారు? ఇద్దరు రండి. దా వద్దరు కానీ ఇది అంటే పాపప్ కెమెరా అన్నమాట. అంటే మనం కెమెరా ఆన్ చేసినప్పుడే పైకి లేస్తుంది. ఇది చూసారా? ఇలా నాకు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు వీళ్ళు అయితే. రోజు ఇక్కడ ఉంటే బాల్ వీడియో తీద్దాం వీళ్ళతో పాటుగా. సరదాగా వీళ్ళు కూడా ఖాళీగా ఉన్నారు. స్కూల్స్ అయితే లేవేం ప్రజెంట్ అయితే. ఏం చదువుతున్నారా మీరు? ఉండి వీళ్ళు సరదాగా ఎంట్రీ చేద్దాం. మైక్ ఇచ్చి మాట్లాడింది. అంటే అలాంటి రైలు పెట్టి ఇంకా చాలా అన్నీ ఉంటాయి. పట్టుకోరు ఇది అలా పట్టుకో, అలా పట్టుకో. నీ పేరు చెప్పు. ఏం పేరు రామా నీ పేరు? ధర్మరాజు. ధర్మరాజు అంటే ఈ అబ్బాయి ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? ఫిఫ్త్లోకి వెళ్తాను. ఈడు 4th కంప్లీట్ అయింది, 5th క్లాస్లోకి వెళ్తాడంటే ఈడైతే ధర్మరాజు ఈడి పేరు అయితే. నన్ను అయితే బోట్లో సరదాగా తిప్పడానికి అయితే ముందుకు వచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఇద్దాం. నీ పేరేంటి చెప్పమ్మా? శాంసన్ అని. ఈ అబ్బాయి పేరు శాంసన్. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 7th అయిపోయి 8thలోకి వెళ్తున్నాను. ఈడు 7th కంప్లీట్ అయిపోయిందంట, 8th క్లాస్లోకి వెళ్తున్నాడు ఈడు. ఈడైతే నా గురించి సాహసాలు అయితే చేశాడు. వీడికైతే ఈత వచ్చంట. ఈ ఈతకి సంబంధించిన ప్రాక్టీస్ అన్ని నా గురించి అయితే ఈడు చేశాడు. ఇంకొకడు ఉన్నాడు మన ఫ్రెండ్, వాడితో కూడా సరదాగా. సత్యం అని ఇప్పుడు 7th కంప్లీట్ అయిపోయి 8thలోకి వెళ్తాను అన్నమాట. ఇప్పుడు ఈ పేరు వచ్చి సత్యమా? అవునన్య. 7th కంప్లీట్ అయిపోయింది, 8thలోకి వెళ్తావా? అవునన్య. పర్లేదులే. ఓకే, 8th క్లాస్లోకి వెళ్తాడంటే మన హీరో అక్కడ పడవ నడిపి హీరో ఉన్నాడు. బ్లాక్ ఇమిరేట్ అండి. మనోడిని ఎంట్రీ చేద్దాం. అయిపోయిన తర్వాత నడిపోయింది లాస్ట్ ఎంట్రీ చేద్దాం. తగిలితే ఇంకా అక్కడ నుంచి స్టక్ అయిపోతుంది. ఓకే ఓకే, వీడైతే ఈ అబ్బాయి అయితే మడాడుల మధ్యలో తీసుకెళ్తున్నాడు. మీరు ఇక్కడ మడాడులు అయితే మీకు ప్రత్యేకంగా పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి. వన్ ఆఫ్ ది అంటే వరల్డ్లో ఫేమస్ మడాడులు ఏంటంటే పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్ మాట. మొత్తం వరల్డ్లోనే సెకండ్ ప్లేస్ ఈ ఆంధ్రప్రదేశ్లో మడాడులు ఎక్కువగా ఉన్న ప్రదేశం ఏంటంటే ఈ మన ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్నాయి. ఇక్కడ పల్లం అయితే మొత్తం ఈ మడాడుల్లో ఎక్కువగా ఉన్నాయి. ఆ హౌస్లు పక్క నుంచి తీసుకెళ్ళరా? ఓకే ఓకే, అలా వెళ్ళిపోతాను. నాకు లేట్ అయిపోతుంది, మళ్ళీ చీకటి పడిపోతుంది. ఇక్కడే ఉండిపోదాం అని. చాలా బాగుంది ఇక్కడ. మళ్ళీనా బీచ్కి వెళ్ళు. హాయ్, దిస్ ఈజ్ హర్ష శ్రీరామ్ అంతర్వేది. వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ష శ్రీరామ్ 77. ఈరోజు నేనైతే పల్లం గ్రామంలో ఉన్నా. ఈ పల్లం ఎక్కడ ఉందంటే ఈస్ట్ గోదావరి డిస్టిక్లోని కాటన్కొండ మండలంలో ఉంది. ఈ పల్లంలో విలేజ్కి వచ్చాను నేనైతే. ఈ పల్లంలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడైతే. వీళ్ళైతే నేను సరదాగా బోట్ మీద అయితే తిప్పుతున్నారు. వీళ్ళైతే చూడండి, ఈ బోట్ జర్నీ అయితే నాకైతే ఎక్సలెంట్గా ఉంది. ఎటు చూసిన మడాడులే మొత్తం. ఈ మడాడుల మధ్యలో ఇక సముద్రంలో పక్కనే అలాగే గోదావరి ఆనుకుని ఉంది. ఈ ప్లేస్లో అయితే మనం సరదాగా ఎలా తిప్పుతున్నారు వీళ్ళైతే. ఇది ఈ వీడియో. ఓకే, ఇలాంటి మరెన్నో వీడియోలు ఇంకా చూడాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, హర్ష శ్రీరామ్ 77. వీడు నా గురించి అయితే అస్తమాను వీడైతే ఆ గోదావరిలో ఈత కొడుతున్నాడు. నాకైతే వీడిని చూస్తే భయం వేస్తుంది, ఆడికి మాత్రం భయం లేదు అసలు. ఓకే, ఇదా వచ్చారా? మనం అలా తీసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, ఇది సరదాగా పల్లం గ్రామంలో. ఈ గోదావరికి ఏం పేరు అమ్మాయి దీనికి? ఉండదు, గోదావరి అంటారు. పాయ. ఈడైతే చూడండి, నీ పేరేంటరా? జాన్సన్ శాంసన్ అంట. నేను పడవలో వస్తుంటే వాడైతే మాత్రం ఆ బోట్లో వస్తున్నాడు. ఈడైతే
ఈ ఎక్సలెంట్గా ఉందబ్బా ఈ లొకేషన్ అయితే. ఇప్పుడైతే పల్లం విలేజ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను నేనైతే. చూసారు ఈ పల్లం అయితే ఇలా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హర్ష శ్రీరామ్ 77. ఓకే.